ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరు అవినీతి పరులో షాద్ నగర్ చౌరస్తాలో చర్చకు రావాలన్నారు. తనది తప్పని తేలితే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తానన్నారు. డీకే కుటుంబమే అవినీతి పరులని తేలితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నా ప్రాంతానికి వచ్చి నా గడ్డ మీదకి వచ్చి మా అన్నదమ్ముల మధ్యలో నించొని ఇవాళ మా జిల్లాను అవమానించే అవకాశం అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ డీకే అర్ణమ్మ నమ్ముకొని ప్రజల నుంచి వచ్చిన నన్ను నల్లమల ప్రాంతం నుంచి రైతు బిడ్డగా ఒక యువకుడుగా ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి కింది నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవాళ సవాలు విసురుతున్న ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకునైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పకరించండి. డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమని. నరేంద్ర మోడీ షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి. ఎవరు అవినీతి పరులో, ఎవరి దోపిడీదారులో, ఎవరు దొంగ సారాయం అమ్మిందో, ఎవరు కళ్ళు అమ్మిందో, ఎవరు ఇసుక దోసుకున్నారో, ఎవరు మట్టిని దోసుకున్నారో, ఎవరు కంకర కొల్లగొట్టినరో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసిండ్రో, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూళ్లు చేసిండ్రో సవాలు చేద్దామా? షాద్ నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ షాద్ నగర్ చౌరస్తాలో నాది తప్పని తేలితే నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ డీకే కుటుంబమే కేడీ కుటుంబం అని దొంగలు దోపిడీదారులు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ గారు.